హలో అండి. ఏంటి ఇది చూసి ఉప్మా అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది కొత్తగా మీకు డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను, చూసేయండి. అలాగే ఈ రెసిపీకి ఇలా పెద్ద గోధుమ రవ్వ తీసుకోవాలి. చిన్న గోధుమ రవ్వ అయితే పనికిరాదు ఈ రెసిపీ చేయాలంటే. ఈ రెసిపీ అయితే మీరు ఫుల్గా డీటెయిల్గా చూస్తేనే అర్థమవుతుంది, లేదంటే మిస్ అయిపోతారు. ఈ రెసిపీ కోసం ఇలా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత గోధుమ రవ్వ తీసుకొని కడిగి వాటర్ పోసి పెట్టుకోండి. ఇది స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. ఈ గోధుమ రవ్వ మంచిగా కుక్ అవ్వాలి. మంచిగా ఉడికాక వడగట్టుకోండి. మనం బిర్యానీకి అయితే బిర్యానీ రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకొని వడగట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ గోధుమ రవ్వ మంచిగా కుక్ అవ్వాలి ఫుల్గా. ఇదంతా మంచిగా ఉడికాక వడగట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి దాంట్లో కాస్త శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ, క్యారెట్, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మనం దీంట్లోకి ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర బీన్స్ ఉన్నా, బఠానీ ఉన్నా, క్యాప్సికమ్ ఉన్నా, ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లో పల్లీలు కూడా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, పోపులో బాగుంటుంది. ఇలా మనం వేసుకున్న పోపు అంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ కూడా వేసుకోండి. ఈ వెజిటబుల్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అప్పుడు ఈజీగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. వెజిటబుల్స్ సరిగా కుక్ అవ్వలేదనుకోండి అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మనం వేసుకున్న వెజిటబుల్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఆనియన్ మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా వేయించుకున్నా సరిపోతుంది. క్యారెట్ తొందరనే ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇవన్నీ కాస్త ఉడికాక దీంట్లో కాస్త సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇంకా దీంట్లో కరివేపాకున్నా వేసుకోండి, కొత్తిమీర వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు మిల్లెట్స్తో కూడా ట్రై చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. కాకపోతే మీరు గోధుమ రవ్వ బదులు వేరే మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది ఈ రెసిపీ. వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలనుకునే వాళ్ళు ఆ విధంగా చేసుకోండి, మిల్లెట్స్ తోటి బాగుంటుంది. చూడండి, వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యేదాకా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. కాసేపు అలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నారనుకోండి, మనం వేసుకున్న ఆనియన్, క్యారెట్, మీరు ఇంకేం వెజిటబుల్స్ వేసుకున్నా కూడా మంచిగా కుక్ అవుతాయి. ఇదంతా ఉడికిపోయాక ఇప్పుడు మనం వడగట్టి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోండి. ఇది మంచిగా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. మీరు చేసుకునే రెగ్యులర్ రొటీన్ ఉప్మాలాగా కాకుండా ఇలా చేసుకోండి, బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేస్తారు. ఇంకా ఫైనల్గా ఏమైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోండి. తర్వాత దీంట్లో కాస్త లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి. కొంచెం లెమన్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా లెమన్ వేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.